220 ఎకరాల లగచర్ల ప్రాంతంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్ హైదరాబాద్ వాళ్ళు కూడా మెడిసిన్ చదవాలంటే కొడంగల్కి వచ్చేటట్టు ఆనాడు రాష్ట్రం నలుదిక్కులో మనం పోయేటోళ్ళం చదువుకోవాలంటే ఈనాడు రాష్ట్రం నలుమూలల నుంచి మంచి చదవాలంటే కొడంగల్కు పోవాల్సిందనే విధంగా ఈ రోజు విద్యాశాఖను తీర్చిదిద్ది ఈ రోజు కేజీ నుంచి పీజీ వరకు పాలిటెక్నిక్ ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు నర్సింగ్ కాలేజ్ నుంచి మెడికల్ కాలేజ్ వరకు ఈ రోజు కొడంగల్కు మనం తెచ్చుకున్నాం. అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. సంవత్సరంన్నర తిరిగే లోపల ఇవాళ ఈ పనులను మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కుటుంబ పెద్ద లాంటి పదవి. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత నా భుజాల మీద పెట్టింది ప్రజలు, అదేవిధంగా మా నాయకులందరూ కలిసి. కాబట్టి ఆడ కూర్చున్న వాళ్ళని కానీ చాలా మందిని పేరున ఊర్లో 30-40 మందిని పేర్లతో పిలిచేటంత పరిచయాలు నాకున్నాయి. ఎప్పుడు మిమ్మల్ని కలవాలని, మీ మధ్యలో ఉండాలని ఎప్పటికప్పుడు నాకు ఆలోచన ఉంటుంది, కోరిక ఉంటుంది. కానీ రాష్ట్ర స్థాయి సమస్యల్ని పరిష్కరించి రాష్ట్రం నలుమూలలో తిరిగే ప్రయత్నంలో కొంత సమయం కొడంగల్కు వచ్చే దాంట్లో కొంచెం వెనక ముందు అవుతుంది. మీరే కథానాయకులై గ్రామాన రాజకీయాలు పక్కన పెట్టుండ్రి. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. 75 ఏళ్ల నుంచి ఎన్నోసార్లు పోటీ చేసినాం. ఎన్నోసార్లు గుడెన్న గెలిచింది, లేకపోతే గడెన్న గెలిచింది. ఎవరు గెలిచినా అధికారంలో మనం లేకపోవడం వల్ల, కొడంగల్కు పెద్ద కుర్చీ లేకపోవడం వల్ల మనకు నీళ్లు తెచ్చుకోలేకపోయినాం, నిధులు తెచ్చుకోలేకపోయినాం, బడి తెచ్చుకోలేకపోయినాం, గుడి కట్టుకోలేకపోయినాం. మరి ఇవాళ మీ ఆశీర్వాదంతో పెద్ద కుర్చీ కొడంగల్కు కదిలొచ్చింది. మరి ఈ 10 ఏళ్ళు మీరందరూ కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళా 100 ఏళ్ళు రాజకీయం చేసుకుందాం. 2034 వరకు మన కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు గ్రూపులు పక్కన పెట్టండి. మనం కలిసి కట్టుగా పని చేసుకుంటేనే రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా కొడంగల్ని మనం తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం. ఇవాళ దేశంలో ఒక నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి జరగాలి అని అంటే కొడంగల్ పోయి చూసి రావాలి అని అనుకునేటట్టు ఉండాలి. గానే మా కిషన్ నాయక్ ఉన్నాడు, సార్ మా ఊరికి కరెంటు లేదు, సబ్ స్టేషన్ ఇస్తే నీకు మంచిగా ఏంది ఆటను కోసి దావత్ ఇస్తాను. మరి ఆయన ఒక సబ్ స్టేషన్ కోసం ఎక్కడెక్కడనో తిరిగి